అందరికీ నమస్తే. ఈరోజు నా ఛానల్లో మినపగారెలు, అదేనండి క్రిస్పీగా టేస్టీగా ఉండే మినపగారెల్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదేంటి మినపగారెలు కూడా తెలియవా ఏంటి, అది కూడా మేము వీడియో చూడాలా అని అనుకోకండి. చిన్న సింపుల్ టిప్స్ని ఫాలో అవ్వండి, మీరు కూడా క్రిస్పీగా ఉండే టేస్టీ గారెల్ని ఆస్వాదించవచ్చు. చిన్నగా ఉన్న ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ నేను ఒక గ్లాసు పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఆ పొట్టు మినపప్పుని రాత్రంతా నానబెట్టుకున్నాను. ఒక గ్లాసు పొట్టు మినపప్పుకి 2 గుప్పిళ్ళ అటుకులను తీసుకున్నానండి. ఇదైతే మంచిగా బాగుంటుంది. అలా నేను కడుక్కున్న తర్వాత ఈ లోపల అటుకులని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకున్నాను. అటుకులు నానడానికి 5 to 10 minutes అయితే టైం పడుతుంది. అలా నానబెట్టుకున్న అటుకులని ఇలా శుభ్రంగా కడుక్కున్న మినపప్పుని మిక్సీలో అయితే మిక్సీలో, గ్రైండర్లో అయితే గ్రైండర్లో ఆడించుకోండి. రోట్లో అయితే ఇంకా బాగుంటుంది. సో ఇలా మిక్సీలో వేసుకునేటప్పుడు అంగుళం అల్లాన్ని గీరుకుని అది ముక్కలుగా వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు స్పైసీకి తగ్గట్టు అండ్ ఒక పెద్ద ఉల్లిపాయ అదే ఆనియన్ వేసుకుని శుభ్రంగా మెత్తగా పిండించే. అలా మెత్తగా ఆడించుకున్న పిండిలో కొన్ని మినపగింజల్ని అదే నానబెట్టుకున్న మినపగింజల్ని కలుపుకోండి. అండ్ కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, జీలకర్ర అవి కూడా యాడ్ చేసుకోండి. నాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొత్తిమీర అవన్నీ వేయలేదు, జస్ట్ ఆనియన్సే వేశాను. అలా ఉప్పు కూడా వేసుకోవాలండి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఆయిల్ హీట్ అయ్యాక గారెలాగా వేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. మనం చేసే ప్రతి వంటకి, అది ఏ వంట అయినా సరే, అంటే ఏ రెసిపీ అయినా సరే చిన్న చిట్కాలు ఉంటాయండి. ఆ చిట్కాలు మనం యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత బాగా ఎక్కువ అవుతుంది, టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ గారెలకి చిట్కా అయితే అటుకుల్ని కలపడం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే మళ్ళీ అదే రెసిపీని ఫాలో అవుతారు. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా అలాంటి గారెలే కావాలంటారనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. నేను ఇలాంటి రెసిపీస్ని మీ ముందు ప్రజెంట్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మినపగారెలకి బెస్ట్ కాంబినేషన్ అంటే కోడి కూరేనండి. కోడి కూర లేకపోతే మనం కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు.